అమెరికాలో అంతర్గత యుద్ధం మొదలైందా? 90 లక్షల మంది రోడ్లపైకి రావడానికి కారణం ఏంటి? చివరికి సొంత ప్రజలే షాక్ ఇస్తే ట్రంప్ తదుపరి అడుగేటు? అమెరికన్ల ఆగ్రహానికి అసలు రీజన్ ఏంటి? నో కింగ్స్ నిరసనలకి వైట్ హౌస్ పునాదులు కదులుతున్నాయా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక పక్క యుద్ధంతో పశ్చిమ ఆసియా తగలబడిపోతుంటే మరొక పక్క అంతర్గత యుద్ధంతో అమెరికా రగిలిపోతుంది. మీరు విన్నది నిజమే. ఏకంగా 90 లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని నినాదిస్తుంటే అగ్రరాజ్యం గడగడలాడుతుంది. మొత్తానికి ఇరాన్ తో యుద్ధం చేయాలన్న ట్రంప్ ఆలోచనకి అమెరికన్లే బ్రేకులు వేస్తున్నారు. దాదాపు 3000 చోట్ల నో కింగ్స్ అంటూ నిరసనలు విన్నంటున్నాయి. అమెరికా సైనికులు అమ్మకానికి లేరు అని, లాభాల కోసం యుద్ధం చేయకండి అని ప్రజలు నినాదిస్తున్నారు. ఫాక్స్ న్యూస్ సర్వే ప్రకారం 59% మంది ఓటర్స్ ట్రంప్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోండి. ప్రతిఘటనే ధర్మం అంటూ అమెరికన్లు చేస్తున్న ఈ పోరాటం ఎక్కడికి దారి తీస్తుంది? ఇప్పటికైనా ట్రంప్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంటారా, లేక మొండిగానే ముందుకు వెళ్తారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి.